హాయ్ అండి. వెల్కమ్ టు హానెస్ట్ థాట్స్. నేను మీ హిమబిందు. ఎందుకు అవినాష్‌కి అంత స్పెషల్ ట్రీట్మెంట్? ఎందుకంత ఎక్స్‌ట్రా స్క్రీన్ స్పేస్? ఎందుకంత జోకులు? మాటి మాటికి ముందొకసారి ఫస్ట్ ఫైనలిస్ట్, వెనకొకసారి ఫస్ట్ ఫైనలిస్ట్. అదేదో కష్టపడి నామినేషన్‌లో సేవ్ అయ్యి వెళ్ళిన వాళ్ళు కూడా అంత ఇవ్వరు. అంత బిల్డప్పు. ఓ 2 నామినేషన్‌లో వచ్చాడు. ఫస్ట్‌ది ఎలిమినేట్ అయిపోయాడు. రెండోది కూడా ఎలిమినేట్ అయిపోయాడు. చెప్తే బాగుండదని చెప్పుకోవడానికి కూడా మీకు ధైర్యం లేదు. బీబీ టీమ్‌కి అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు ఈ నామినేషన్‌లో అనేసి ఏదో కష్టపడి ఆడియన్స్ అంతా ఆయనకి ఓట్ చేసి ఈ కంటెస్టెంట్ ఫైనల్‌కి పోవాలి అని సేవ్ చేసినంత బిల్డప్ ఇస్తున్నారు. అక్కడ లేదు. మీకు మీరుగా మీ రిజర్వేషన్‌లో అతన్ని ఫైనలిస్ట్ చేసుకున్నారు, పంపించుకున్నారు. లెక్క ప్రకారం అయితే ఈరోజు పృథ్వీ ప్లేస్‌లో ఎలిమినేట్ అవ్వాల్సింది అవినాష్ అనమాట. సో అది కూడా ఓకే. ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. అది కాదు. ఎందుకు అంత పార్షియాలిటీ? ఎందుకు అంత ఎక్స్‌ట్రా స్క్రీన్ స్పేస్? ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు అంతగా గేమ్‌లో? ఏదో అవినాష్ వల్లే టీఆర్‌పీ అంతా వస్తున్నట్టు ఈ బిగ్ బాస్ షోకి. మాటకొకసారి ఇంగ్లీష్ రాదు. ఎందుకు రాదు ఇంగ్లీష్? అవినాష్‌కి బానే ఇంగ్లీష్ వచ్చు. కాపోతే తను కమెడియన్. తను ఇంజినీరింగ్ ఫినిష్ చేశాడు. కాపోతే తను కమెడియన్ కాబట్టి అలా చేస్తే ఫన్ జనరేట్ అయితదని తను చేస్తున్నాడు. అంతేగాని అవినాష్ ఏం చదువుకోకుండా లేడు. తనకి ఇంగ్లీష్ రాకుండా ఏం లేదు. ఎందుకో ఈ ఎక్స్‌ట్రా స్పేస్ నాకైతే అర్థం కావట్లేదు. సో, కమింగ్ టు మెయిన్ ఎపిసోడ్ చెప్పుకోవడానికి ఏమి లేదక్కడ. ఏదో ఫన్ టాస్క్‌లు పెట్టారు. సాంగ్స్, డాన్స్ అంతే. ఇక పృథ్వీరాజ్ శెట్టి అయితే ఎలిమినేట్ అయిపోయాడు. సో, నిజంగా తను చాలా బాగా ఎలిమినేట్ అయినా కూడా ఎక్కడ ఏడవకుండా, ఓవర్ డ్రామాటిక్, ఓవర్ ఎమోషనల్ అయిపోకుండా తన జర్నీ అయితే చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలే పృథ్వీరాజ్ జర్నీ ఇలా ఉంటుందని. నిజంగా చాలా అన్ని కైండ్ ఆఫ్ అంటే ఎమోషన్స్ ఉన్నాయి. సో, నిజంగా బాగా అనిపించింది చూస్తుంటే. అలాగే తను లాస్ట్‌లో నాగార్జున గారు అడిగారనమాట. ముగ్గురు సూపర్ హిట్, ముగ్గురు అటర్ ఫ్లాప్ పెట్టమంటే అబ్బా! రోహిణికి, అవినాష్‌కి పంచ్ ఇలాంటి పంచ్ కాదు. రోహిణి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే అద్రిపోయే పంచ్‌లాగా చెప్పాడనమాట. ఎంత హానెస్ట్‌గా చెప్పాడో ఆడియన్స్ చాలామంది ఆడియన్స్ మనసులో ఉన్న మాట చెప్పాడనమాట. మీరు ఒకసారి కూడా నామినేషన్‌లోకి రాలేదు. నామినేషన్‌లోకి వచ్చి ఫైనలిస్ట్ అయితే బావుంటుందని. అలాగే అవినాష్‌కి కూడా మీరు ఒకసారి నామినేషన్‌లోకి వచ్చారు, ఎలిమినేట్ అయిపోయారు, ఎవిక్షన్ షీట్ వాడుకున్నారు. రెండోసారి కూడా వచ్చాడు, ఎలిమినేట్ అయ్యాడు. బీబీ టీమ్ చూపించట్లేదు అంతే వాళ్ళ పరువే పోతుందనేసి. సో, అది మాత్రం సూపర్ అనిపించింది. ఇకపోతే ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ బీబీ టీమ్ ఎంత పార్షియాలిటీగా ఉందో చూడండి. ఒక్కొక్కళ్ళకి పోస్టర్ సెలక్షన్ ఇచ్చారు కదా! ఆ పోస్టర్స్ చూడండి ఎలా ఇచ్చారో. రోహిణికి ఏమి ఇచ్చారు? అరుంధతి ఇచ్చారు. ఎందుకిచ్చారు అరుంధతి? అంటే ఏంటి? పృథ్వీ పశుపతేనా మీనింగ్ అక్కడ? పృథ్వీ మీద అరుంధతి గెలిచిందనా? అసలు ఎంత బయాస్డ్‌గా ఉన్నాయో పోస్టర్స్ వాళ్ళ మీనింగ్ కూడా చూడండి. సో, మన నిఖిల్‌కి ఏమిచ్చారు? ఫ్యామిలీ స్టార్. ఆ పోస్టర్ ఎంత గలీజ్‌గా ఉంది చూడ్డానికి. కొంచెం బెటర్‌గా డిజైన్ చేసి ఉండొచ్చు కదా ఆ పోస్టర్‌ని. అవినాష్‌కి మాత్రం సుడిగాడు, రోహిణికి మాత్రం అరుంధతి, నబీల్‌కి మాత్రం ఇస్మార్ట్ శంకర్ పర్లేదు. ఇంకా గౌతమ్‌కి ఎక్ నిరంజన్ అది కూడా బానే ఉంది. ఆ అమ్మాయికి పేరేంటి? హ్మ్. ప్రేరణకి అందాల రాక్షసి బా అనిపించింది. అలాగే పృథ్వీకి ఇంకా విష్ణుప్రియకి కలిపి నిన్ను కోరి అది బానే ఉండింది. పృథ్వీకి ఏమిచ్చారు? యానిమల్. అంటే పృథ్వీని ఒక నెగెటివ్ షేడ్‌లోనే చూపిస్తున్నారు. బట్ పృథ్వీ దాన్ని చాలా తెలివిగా ఐ లైక్ ఇట్ సార్ అన్నాడు యానిమల్ పోస్టర్ చూసి. నిజంగా బీబీ టీమ్ చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఒక పాజిటివ్ నోట్‌లో లేపుతున్నారు. నచ్చిన వాళ్ళని నెగెటివ్ నోట్‌లో దించుతున్నారనమాట. ఎనీహౌ పృథ్వీ వెళ్తూ ఆడియన్స్ అందరికీ థాంక్స్ చెప్పాడు. తను ఇన్ని వారాలు ఇక్కడ ఉంటాను అనుకోలేదని చెప్పాడు. 13 వీక్స్‌లో తను 10 టైమ్స్ సేవ్ చేశారు. 11th టైమ్ కూడా సేవ్ చేశారు. కాకపోతే అవినాష్‌ని సేవ్ చేయాల్సిన క్రమంలో బీబీ టీమ్ పృథ్వీని పంపించేసిందనమాట. సో, అదనమాట. పృథ్వీరాజ్‌కి మనం ఆల్ ద బెస్ట్ చెప్దాం. సో, మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.